బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన సంచలనం సృష్టించింది. 6 కత్తిపోట్ల కారణంగా 5 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో సైఫ్ చాలా ఫిట్ గా క్యాజువల్ గా నడుచుకుంటూ అసలేం జరగలేదన్నట్టు నవ్వుతూ కనిపించారు. సైఫ్ అలా కనిపించడమే ఇప్పుడు దాడిపై కొత్త డౌట్స్ ను క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే సైఫ్ పై కత్తితో అటాక్ చేశారని, ఈ ఘటనలో వెన్నెముక, మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయని వార్తలొచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ ను ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 5 రోజులు ఆయనకు ట్రీట్మెంట్ జరిగింది. అయితే డిశ్చార్జ్ సమయంలో సైఫ్ అంతా ఫిట్ గా కనిపించిన వీడియోను శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ షేర్ చేస్తూ దాడిపై అనుమానం వ్యక్తం చేశారు. 5 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన ఆయన 6 కత్తిపోట్లు ఆపరేషన్ తర్వాత కూడా ఎలా ఇంత ఫిట్ గా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. సైఫ్ అలీ ఖాన్ వీపులో 2.5 అంగుళాల కత్తి గాయమైందని, వెన్నెముక దగ్గరలో గుచ్చిన ఆ కత్తిని తొలగించడానికి డాక్టర్లకు 6 గంటల సమయం పట్టిందని, జనవరి 16న ఘటన జరిగితే జనవరి 21న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు. కేవలం 5 రోజుల్లో ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు అంటూ రాసుకొచ్చారు ఎంపీ సంజయ్. సైఫ్ అలీ ఖాన్ నివాసంలో దొంగతనానికి వెళ్లిన బంగ్లాదేశ్ నిందితుడు సైఫ్ పై దాడి చేయడంతో ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. అతని వెన్నెముక దగ్గర గుచ్చుకున్న కత్తి ముక్కను ఈ ఆపరేషన్ తో తొలగించారు. ఇప్పుడు సైఫ్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో కొన్ని రోజులు షూటింగ్ కి దూరంగా ఉండాల్సి వస్తుందనే టాక్ నడిచింది. కానీ తాజా వైరల్ వీడియో చూస్తుంటే ఇదంతా అసలు జరిగిందా, ఊరికే హంగామా చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబై పోలీసులు నిందితుడు మహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత నిందితుడు బంగ్లాదేశ్ లో జాతీయ స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ అని తేలింది. నిందితుడు 7 నెలల క్రితం అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. ముంబైకి వచ్చిన తర్వాత విజయ్ దాస్ పేరుతో వెయిటర్ గా, హౌస్ కీపింగ్ గా పనిచేశాడు. మరోవైపు ఈ దాడి ఘటన తర్వాత సైఫ్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో నటుడు రోనిత్ రాయ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సేవలను నటుడు సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నారు. ఓవరాల్ గా చూస్తే సైఫ్ పై జరిగిన దాడిపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ పలు ప్రశ్నలను లేవనెత్తారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అత్యంత వేగంగా రికవరీ అవ్వడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ బాంద్రాలోని తన నివాసం సద్గురు శరణ్ అపార్ట్మెంట్స్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన హుషారుగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇదే విషయమై సంజయ్ నిరుపమ్ సర్జరీ తర్వాత సైఫ్ కు అంత ఫిట్నెస్ ఎక్కడదంటూ అనుమానం వ్యక్తం చేశారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సైఫ్ 5 రోజుల్లోనే అంత ఫిట్ గా, కాన్ఫిడెంట్ గా ఎలా నడిచారని ఆయన ప్రశ్నించారు. సైఫ్ బాడీ లాంగ్వేజ్ పై అనుమానం వస్తోందన్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు తనను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ను కలిశాడు సైఫ్ అలీ ఖాన్. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను సైఫ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంత క్లిష్టమైన సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇలా డ్రైవర్ ను గుర్తు పెట్టుకుని మరీ కృతజ్ఞతలు తెలపడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సైఫ్ పై దాడి జరిగిన రోజు తెల్లవారుజామున బాంద్రాలోని ఖరీదైన ఇంటి గేటు ఎదుట నిల్చొని ఓ మహిళ సాయం కోసం చూడటం కనిపించిందని, అటుగా వెళ్తున్న తన ఆటోను ఆపమని కోరారని తెలిపాడు. ఈ సమయంలో తన ఆటో ఎక్కిన వ్యక్తి సైఫ్ అని తాను గ్రహించలేదని, ఆ తర్వాత సైఫ్ అని గుర్తించినట్టు తెలిపాడు ఆటో డ్రైవర్. ఆటో ఎక్కగానే ఇంకెంత సమయం పడుతుందని మాత్రమే సైఫ్ అడిగారని, 10 నిమిషాల్లోనే తాము ఆసుపత్రికి చేరుకున్నామని చెప్పాడు. ఆ సమయంలో సైఫ్ ధరించిన తెల్ల కుర్తా కాస్త రక్తంతో తడిచి ఎరుపు రంగులోకి మారిపోయిందని, ఆసుపత్రి దగ్గర దించిన తర్వాత తాను రూపాయి కూడా తీసుకోలేదని, అంత క్లిష్ట సమయంలో ఆయనకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చారు డ్రైవర్ భజన్ సింగ్. ఇక సైఫ్ పై జరిగిన దాడిపై వస్తున్న అనుమానాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన తల్లికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఓ డాక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 2022లో 78 ఏళ్ల వయసులో తన తల్లికి సంబంధించిన వీడియోగా పోస్ట్ చేశారాయన. 78 ఏళ్ల వయసులో తన తల్లికి వెన్నెముక ఆపరేషన్ జరిగిందని, అదే రోజు సాయంత్రం ఆమె వాకర్ సాయంతో నడిచారని, ఇక ఫిట్ గా ఉండే వ్యక్తులు మరింత వేగంగా కోలుకోవచ్చని, ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ కోలుకోవడం పెద్ద విషయం కాదన్నారు. అనంతరం మరో పోస్ట్ లో స్పందించిన ఆయన, ఈ రోజుల్లో కార్డియాక్ బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్న వ్యక్తులే 3 నుంచి 4 రోజుల్లో నడిచి మెట్లెక్కుతున్నారని చెబుతూ ఫిట్నెస్ ట్రీట్మెంట్స్ పై అవగాహన పెంచుకొని మాట్లాడండి అని సూచించారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్ పై వస్తున్న సందేహాలకు ఆన్సర్ వచ్చేసినట్టే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.